నమస్తే, వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రపై రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూమ్ చలపతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పిసిసి పరిశీలకులు అవేద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, మండల కోఆర్డినేటర్ ఆకునూరు బాలరాజు పాల్గొని మాట్లాడారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమిరేపు శంకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి, నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, తర్రెలింగం, ఎర్రం గంగ నర్సయ్య, అంబటి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానీయులు స్వాతంత్ర సమరయోధులను కూడా అవమానపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వాలు, దానికి తోడు ఆర్ఎస్ పాదయాత్ర రూపంలో తీసుకురావడానికి ఏ విధంగా మరి చేస్తే బాగుంటుందని మండల లెవెల్లో మీటింగ్ పెట్టడం, మొన్న జిల్లా స్థాయిలో స్క్రీన్లు పెట్టి గవర్నమెంట్ పెద్దలు ఆచరణ ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది. ఈ తరుణంలో మనమంతా ఒకటే, మనసంతా ఒకటే అనే నిజాన్ని మన భారత రాజ్యాంగ గౌరవనీయులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకప్పుడు కనుమరుగైపోతుందో మరి ఈ బీజేపీ కుక్కలు పడుతున్నాయి. వీటన్నిటిని కూడా మనం అంతమందించాలంటే మానవులంతా ఒకటే అనే నిజాన్ని మన పక్కకు తీసుకెళ్ళాలి. అప్పుడు రాహుల్ గాంధీ గారు పెద్ద పాదయాత్ర చేశారు. అదేవిధంగా ఈ రెండో పాదయాత్రలో విజయవంతం చేయడానికి అందరూ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు నడుపు కట్టి సిద్ధంగా చేస్తూ ఈ అవకాశం మండలాధ్యక్షులకు మరి బాబాజీ గారికి, మరి పరిశీలకులు అజీవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. జై. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఒక గ్రామం అయిన తర్వాత ఇంకో గ్రామం, ఈవినింగ్ ఒక గ్రామం అయిన తర్వాత ఇంకో గ్రామం. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు కదా, అప్పుడు మన కర్ణాటక పిసిసి వర్యులు డికే శివకుమార్ ఆ ఫ్లాగ్ ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు మన పిసిసికి. అది రిసీవ్ చేసుకున్నారు. ఈ తెలంగాణలో పాదయాత్ర అయిన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో అది మహారాష్ట్ర పిసిసి ఔరంగాబాద్ లో హ్యాండ్ ఓవర్ చేశారు. అదే ప్రోటోకాల్ ప్రకారంగా ఈ మండల హెడ్ క్వార్టర్ లో మండల అధ్యక్షుడు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ రాట్నం ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ ని ఇక్కడ ఏదైతే దీని పక్కకు కనెక్టివిటీ గ్రామం ఉన్నటువంటి ఆ యొక్క గ్రామం, ఇది గ్రామం, ఈ గ్రామానికి ఈ మండలంలో ఉన్న గ్రామం పులిమేర ఏదైతే ఉంటుందో, సపోజ్ లింగపేట అనుకుంది ఎగ్జాంపుల్గా, పులిమేర ఏదైతే ఉంటుందో ఎంట్రీ పాయింట్, ఆ పులిమేరలో మన మండల అధ్యక్షుడు ఆ ఫ్లాగ్ ని ఆ యొక్క గ్రామ అధ్యక్షుడికి అప్పగిస్తారు. మండలం నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ, బూత్ కమిటీ, ప్రజలను, అలాగే మన యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ కలిసి డబ్బు చప్పుట్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ ను జిల్లా నూతన ఎస్పీ మహేష్ బి గీత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, లాకప్ తదితర ప్రదేశాన్ని పరిశీలించారు. స్టేషన్ లో రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్ తదితర రికార్డ్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని, విలేజ్ పోలీస్ అధికారి నిత్యం తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, సస్పెక్ట్ రౌడీ షీట్స్ మీద నిఘా ఉంచాలన్నారు. గ్రామీణ ప్రజలకు పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు, నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, షీటింగ్, డయల్ 100, సీసీ కెమెరాల ఉపయోగం తదితర అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. जगह नहीं
వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఈ రోజు ముందస్తు ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ తెలుగు సంవత్సర రాతిన మొదలు పెట్టినటువంటి పనుల యందు అందరూ విజేతలు కావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మరియు తెలుగు ప్రజలందరికీ డైరెక్టర్ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు. మామిడికాయ పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు మా ఉగాది పచ్చడి తయారైపోయింది. నా పేరు నిఖిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది మొదటిది మరియు శ్రేష్టమైనది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాదిలో ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజుని ఉగాది అంటారు. ఈ పండుగకి ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. దీనిని షడ్రుచుల సమ్మేళనం అని కూడా అంటారు. ధన్యవాదాలు. విద్యా సంస్థల తరఫున ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ మన తెలుగువారు జరుపుకునేటువంటి అత్యంత పండుగల్లో ఉగాది అనేటువంటిది ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇది చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటాము. అంటే మనకు ఈ రోజున చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ బ్రహ్మ సృష్టి అనేటువంటి నిర్మితమైనది ప్రజలు విశ్వసిస్తారు. ఆ నమ్మకంతో ఈ ఉగాది రోజున ఏ పనైనా మొదలు పెడితే దానిలో వాళ్ళు సక్సెస్ అవుతారన్న ఉద్దేశంతో ఉగాది పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఊ అంటే నక్షత్రము, గా అంటే గమనము. ఈ నక్షత్ర గమనం అనేటువంటిది ప్రారంభించబడినది అనేటువంటి విశ్వాసం ఉంది. సో మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఈ రోజున తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఉగాది అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మనకు మన విద్యా సంస్థలు ఈరోజు పిల్లలు వాళ్ళు ఈ ఉగాది అనేది సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటారో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో పిల్లలు ఈ సాంప్రదాయ పద్ధతులను మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళు మన స్కూల్ స్థాయి నుంచి అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. అదేవిధంగా గమనిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు తలపెట్టినటువంటి పనుల్లో అందరూ కూడా సఫలీకృతులు కావాలని మేము కోరుకుంటున్నాం.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పూడూరు ఎల్లమ్మ గుడి వద్ద డీసీఎం వ్యాన్ డ్రైవర్ తప్ప తాగి ఎదురుగా వస్తున్న లారీ కారు పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా డీసీఎం వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ లారీని ఢీకొట్టడంతో వ్యాన్ టైర్లు ఊడిపోయి ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ ను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంటకు ముందే బైక్ పై ప్రయాణిస్తున్న యువకులు వ్యాన్ నడుపుతున్న తీరును చూసి కంగారుగా పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వగా గంగాధర పోలీసులు వ్యాన్ డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ వద్ద 1 గంట సేపు ఉంచుకొని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ మత్తు దిగకపోవడంతో డ్రైవర్ రోడ్డుపై వ్యాన్ తో బీభత్సం సృష్టించాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. పట్టపగలే మధ్య మత్తులో వాహనం నడిపి తమ వాహనాన్ని ఢీకొట్టిన డ్రైవర్ ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మరియు డీసీఎం వ్యాన్ యజమాని ఘటనా స్థలం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వేములవాడ పట్టణంలోని హంసిని మరియు ధార్మిక లిటిల్ జీనియస్ స్కూల్లో ముందస్తుగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడల దుస్తులు ధరించి హాజరయ్యారు. ఉపాధ్యాయులతో కలిసి ఉగాది పచ్చడి తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల కరెస్పాండెంట్ నరాల సంతోష్ మాట్లాడారు. విద్యార్థులకు పండుగలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉగాది వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today in our school we are celebrating Ugadi festival. Ugadi, the Hindu festival, marks the beginning of New Year. It is believed that Lord Brahma had created the universe on this day. People celebrate this festival by decorating their houses with mango leaves and prepare Ugadi Pachadi. Thank you for our correspondent Santosa for giving this opportunity. Hey everyone, myself Idikshita from 8th standard. I am from Hamsini DG High School. Today in our school we are celebrating Ugadi festival. Every year we will celebrate this festival grandly and enthusiastically. First of all, I wish you an advance happy Ugadi. I want to say a few points about Ugadi. Ugadi is celebrated Hindu calendar in Chathuram. Ugadi comes in last March or early April. On this special occasion, a special dish is made, Ugadi Pachadi. Ugadi Pachadi has tamarind, salt, sugar, etc. On this special occasion, people wear clothes and decorate their house with mangoes. At last, I am thankful to our correspondent Santosa Garu for giving this wonderful opportunity. Thank you. First of all, I wish you happy Ugadi in advance. Ugadi festival is celebrated mainly in Andhra Pradesh, Telangana and Karnataka. Ugadi is also known as Yugadi. Yugadi is a combination of two words. Yug means age, Adi means beginning, Ugadi means age beginning. Thank you. To all, this is Amvarshini of class 8 from Hamsini DG High School. Firstly, a warm welcome to this Ugadi celebrations. Today in our school, we are celebrating the beginning of a new year and reflection and looking for opportunities that lie ahead. Ugadi also Telugu New Year. It is a vibrant festival. On this special occasion, I thank you for our correspondent Santosa Garu for giving an ultimately amazing chance to decorate our school with mango leaves and flowers, and we all together prepared Ugadi Pachadi, which symbolizes the multifaceted nature of our life with 6 flavors: sweet, salty,
spicy, bitter, tangy, etc. This represents the experience of human life. At last, I convey my heartfelt wishes to you all that happy Ugadi. Thank you. My name is Renika and I am from 8th standard. First of all, I wish you all happy Ugadi in advance. Today we gathered to celebrate Ugadi festival in our school, and I want to speak few words about Ugadi festival. Ugadi is a Hindu festival mainly celebrated in Andhra Pradesh, Telangana and Karnataka. Ugadi considered as a lucky day to start any new thing. People in South India believes that Lord Brahma has created universal Ugadi. Ugadi as a thank you. Good afternoon everybody. Today in our schools Hamsini and Dharmika Little Genius, we are celebrating Ugadi festival in advance. In the part of the Ugadi celebrations, all our students and teachers came to school in a traditional way, and from morning onwards they are decorating the two schools with the flowers and leaves beautifully. Today we feel completely devotional feeling in our school. Every year we will celebrate the Ugadi festival without fail. Ugadi means the beginning era, start of new era that brings hope, happiness, prosperity. Ugadi, especially in homes, they will prepare a special dish like Ugadi Pachadi. That is the flavor of 6 items, and that indicates the life that blend of all happiness, sorrow, challenge, hope, everything. I suggest everybody will give the importance to our tradition, respect our tradition, celebrate our festivals, and tell the upcoming generation what is the importance of the festivals without fail. That will be the main thing to celebrate the festivals. And once again, I wish all happy Ugadi in advance. May this festival bring happiness, good health, wealth to your future. Thank you. And coming to 10th class students, presently they are writing examinations. I have the information that all students from all schools, they are writing the examinations very good. So hope the best results will come. And once again, happy Ugadi to everyone. శుక్రవారం రోజున చందుర్తి సర్కిల్ కార్యాలయం, చందుర్తి రుద్రంగి పోలీస్ స్టేషన్లతో పాటుగా రుద్రంగి మానాల చెక్ పోస్ట్, లింగంపేట గ్రామ శివార్లో ఉన్న పోలీస్ సమరవీరుల స్తూపం సందర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, సిబ్బంది పనితీరు, సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్స్, కలుగు అనర్థాలపై మరియు తదితర అంశాలపై మీద అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేసుకుని అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్ల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ తనిఖీలు, వాహనాల తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ గారి వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అశోక్, అంజయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. అదే వాళ్ళు ఎంక్రోచ్ చేస్తా అంటే వాళ్ళు తీసుకొచ్చి సీజ్ చేసి మనకు అప్పుడు ఇస్తారు. ఫస్ట్ అడిగి లేదు అంతే. 2.15 అది 10 మంది గో కాన్స్టెంట్ అవుతారు జామ్ సార్ ఇద్దరు
इधर PHC ये काम लास्ट बार में मिले सर अरे मतलब पूरा पूरा आफ्टर इशू अभी PS का दिल्ली वाले को नेक्स्ट ईयर को काम के लिए सर करना था काम बीजेपी नहीं है इसका पहले और भी लेटेस्ट सरकार की बीजेपी का చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక సింగిల్ విండో కార్యాలయ ఆవరణంలో సింగిల్ విండో పరిధి రైతుల సమక్షంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పాన్ శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం రోజున రైతుల మహాజన సభ రసవత్తరంగా జరిగింది. రైతుల ముఖాముఖి జరిగిన ఈ సమావేశంలో చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకా పెంటయ్య సభ్యుల వాటాదనం గురించి నిలదీయగా స్పందించిన సింగిల్ విండో సీఈఓ సభ్యుల వాటాదనం సహకార బ్యాంకులో ఉండగా అందులో నుండి ఆధార్ అనుసంధానంగా కొంతమందికి గతంలో వ్యక్తిగత రుణాలు ఇవ్వడం జరిగిందని అట్టి రుణాలను రికవరీ చేయవలసి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతు నాయకులు ఒక రైతుపై ఒకటి కంటే ఎక్కువ రుణాలు ఎలా ఉన్నాయని, రైతు ప్రమేయం లేకుండానే రైతు పేరున రుణం ఎలా వచ్చిందని నిలదీయగా అట్టి వాటిపై 51 జీవో ఆధారంగా విచారణ జరుగుతుందని, త్వరలోనే అవకతవకలపై నివేదికలు వస్తాయని, అవి రాగానే వాటి ఆధారంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పాలకవర్గం తెలిపారు. సొసైటీకి సంబంధించిన గోదాముల గురించి మాజీ సర్పంచ్ బొమ్మ అంజయ్య నిలదీయగా స్పందించిన సింగిల్ విండో చైర్మన్ గోదాముల నిర్మాణానికి 25% సబ్సిడీపై నాబార్డ్ నిధులు కేటాయించారని, అయితే ప్రభుత్వ పరంగా ఏమైనా నిధులు వస్తే వాటిని వినియోగించి గోదాముల నిర్మాణం చేపట్టే యోచనలో ఉండగా ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రాకపోగా సింగిల్ విండో పరిధిలో ఉన్న నిధులతో పెట్రోల్ బంకు నిర్మించుకున్నామని, త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి గోదాముల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సర్టెన్ ఒక 500 మన దగ్గర 1000 మంది ఒక ఎగ్జాంపుల్ ఇట్లా అమౌంట్ మనకు వచ్చినట్టయితే వీళ్ళు మనకు లిస్ట్ ఇవ్వకుండా టోటల్ బల్క్ అమౌంట్ మన సొసైటీ అన్ని కూడా మనం కాదు. ఇప్పుడు మీరు డైరెక్టర్లుగా ఉండి కూడా ముందుగానే సంతకాలు తీసుకొని వాళ్ళ పేరు మీద మీరు తీసుకొచ్చిర్రా. ఒకవేళ రైతు సంతకం ఉన్నప్పటికీ కూడా మీరు సంతకాలు ఇంకో ఫైల్ తయారు చేసి వారి పేరు మీద మోసం చేసి తెచ్చినట్టు. మరి ఎంత రెండు ఒక నిమిషం ఉంటాయి, ప్రతి దానిలో ఉంటాయి, అట్లా కాదు. ఈ పేజీ రాలే, ఈ పేజీ ఎన్నర్ రాలే, తెరపైకి ఈ పేజీ ఎన్నర్ రాలే, ఈ తెరపైకి అదే అంటున్నా, మా పొరపాటు జరిగిపోయిందని మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు డబల్ లోన్ ఉంది అనేది ప్లస్ అక్కడ ఉన్న చైర్మన్ గారు సంతకం పెట్టాలి. మా ఇద్దరు సంతకాలు లేవు. మా బాధ అది. అది లేకుండా ఎట్లా ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళకు అది అదే అంటున్నా. ఎవరినాడే సమస్య దాదాపుగా క్లియర్ అవుతుంది. క్లియర్ కాని సమక్షంలో మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఏదేదో 5000 బ్యాగులు పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బచ్మన్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నేదురి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉగాది పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం అని, ఆ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ ఉగాది పండుగను షడ్రుచుల కలయికతో ఉగాది పచ్చని చేసుకుంటారని, తీపి సంతోషాన్ని, పులుపు ఆశ్చర్యకరమైన సంఘటన, కారం ఉద్వేగాల్ని, వగరు ఆత్మవిశ్వాసాన్ని, చేదు కష్టాల్ని, తపన సూచిస్తుందని తెలిపారు. విశ్వవస్తు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్పన్ స్కూల్ మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మొదటి పండుగ వచ్చిందంట సెలవిచ్చే నడిపోయే ఇంకా క్రోధాలు కోపాలు వదిలేద్దామా విశ్వాసు. అందరికీ శుభోదయం. ఈరోజు మా బస్పన్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలను జరుపుకుంటున్నాము. ఉగాది అనగా తెలుగు నూతన సంవత్సరము. ఈ ఉగాది సందర్భంగా మనం షడ్రుచుల కలయికతో ఉగాది పచ్చడిని చేసుకుంటాము. షడ్రుచులు అనగా తీపి, కారము, చేదు, వగరు, పులుపు ఇవన్నీ కలయికతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాము. మారుతున్న కాలంలో పిల్లలకు మన హిందూ సాంప్రదాయాల్ని తెలియజేయడానికి మా స్కూల్లో ఈ సెలబ్రేషన్ని జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మా కరెస్పాండెంట్ సార్ ఎదురు అనిల్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఒక దేశం ఒక ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు డాక్టర్ చెన్నమనేని దీప హాజరై ఒక దేశం ఒక ఎన్నికపై అవగాహన కల్పించారు. ఈ వారు మాట్లాడుతూ ఈ రకమైన ఎలక్షన్స్ ని జరపడం ద్వారా ఎన్నికల ఖర్చుని భారీ మొత్తంలో తగ్గించుకోవచ్చని, తరచుగా ఎన్నికలు రావడం ఎలక్షన్ కోడ్ల వల్ల పాలనలో సమస్యలు వస్తాయని, తరచూ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి టీచర్లు, పోలీసులు, అనేక శాఖల్లో పనిచేసే అధికారులను ఈ ఎన్నికలకు కేటాయించడం వల్ల వారి విధులకు ఆటంకాలు కలిగి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా మహిళా మోర్చా మండల అధ్యక్షుని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, వేములవాడ అర్బన్ మండల మాజీ ఎంపీటీసీ బుర్ర లాహరిక, శేఖర్, చందుర్తి మండల మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత, శ్రీనివాస్, అన్ని మండలాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేది ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రోగ్రామ్ ద్వారానే అది అంత గొప్ప స్టేజ్ పోయింది. అది అక్కడికి వెళ్ళడానికి కారణం మనకి సమయ పాలన. ఇప్పుడు ఒక అభివృద్ధి వైపు చూపెట్టవచ్చు మనం, అంతేగాని 4 సంవత్సరాలలో ఒక రాష్ట్రంలో సాధ్యమవుతుంది. ఏదైనా మహిళలు తలుచుకున్నారంటే కాబట్టి మనం ఇప్పటికీ ముందుకు తీసుకురావాలి. ఇది మన ద్వారానే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మనం దీంట్లో ఒక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో అందరూ ఖచ్చితంగా ఈ మంచి దీన్ని ముందరికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మన గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఒక మన బీజేపీలోనే సాధ్యమైంది. కాబట్టి ఆడవాళ్ళందరూ అన్నింటికి వచ్చి అధ్యక్షురాలు బోధం శిరీష అది నూతన స్తంభాలు మేడం ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్దెత్తున మరి మీరు అందరూ తరలివచ్చినందుకు మరి ఇవాళ మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మనం ఒకే దేశంలో ఒక ఎన్నిక అనే ఒక కార్యక్రమం గురించి ఒక చర్చలాగా దాని గురించి చేయాలని చెప్పి ఆలోచనతోని ఈ కార్యక్రమం మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఈ ఆలోచనని దేశమంతా కూడా అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మరి మన జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి ఆధ్వర్యంలో మరి మహిళా మోర్చా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇవాళ చేస్తున్నారు. దానికి మరి నన్ను ఇవాళ ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీని గురించి ముఖ్యంగా మాట్లాడే ముందు ఒక 2 శబ్దాలు నేను చెప్పాలనుకున్నాను సుష్మా స్వరాజ్ గారి గురించి. అందుకే వాళ్ళు ఇక్కడ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు. మరి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. మరి మనం తెలంగాణ చిన్నమ్మ అనే పేరు వచ్చిన సుష్మా స్వరాజ్ గారిని ఎప్పుడు కూడా ఎక్కువ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మనం చూస్తే కనుక మరి పార్లమెంట్లో ఈ తెలంగాణ అంశం పైన యూపీఏ 1, యూపీఏ 2 ఇరువురు ప్రభుత్వాల్లో కూడా తన గలం వినిపించి మరి తెలంగాణ ప్రజలకి
వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది ఆత్మ పరిణామం చేశారు అనే విషయం గురించి మరి తన కళ విప్పించి దీనికోసం కొట్లాడి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక బిల్ ప్రవేశిస్తే మేము బీజేపీ యునానిమస్గా అందరం దీనికి సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా దీన్ని పాస్ చేయిస్తాము, ఎన్డీఏ వామపక్షాలు అందరూ కూడా చేస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదొక్కటే కాకుండా మరి దాని ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు మరి విద్యాసాగర్ రావు గారు కూడా వారికి కూడా ఎంతో పాత్ర ఉంది. మరి ఒకసారి వారు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా వచ్చారు ఈ తెలంగాణ సపోర్ట్ చేయడానికి అని చెప్పి. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సుష్మా స్వరాజ్ గారికి ఈరోజు ఈ వేదికన నేను నివాళులు అర్పిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదన ఏదైతుందో ఇది మన దేశానికి కొత్త కాదు. మరి మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 కంటే ముందు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే 1957 తర్వాత 1962 జరిగిన ఎన్నికలు, అవి అన్ని ఎన్నికలు ఒకటేసారి జరిగినాయి. అన్ని ఎన్నికలు అంటే నేను చెప్పేది పార్లమెంట్ ఎలక్షన్స్, తర్వాత మన రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి జరిగినాయి. అప్పుడు తద్వారా ఏం జరిగిందంటే 1967 తర్వాత కొన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్ కావడం, లేకపోతే ఇంకా సమస్యల వల్ల అట్లా తేడాలు వచ్చినాయి. తర్వాత నుంచి ఈ విధంగా అంత విభజించబడింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే జరుగుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరేగా చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు వారు మొదటిసారి 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచే వారి ప్రతిపాదన ముందు తీసుకొచ్చిండ్రు. కానీ అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎవరు కూడా దీన్ని స్వీకరించలేదు. చాలా గురించి అప్పుడు కూడా ఎంతో మేధోబంధం జరిగింది, డిస్కషన్స్ జరిగినాయి. మరి ఆ ప్రతిపాదన అప్పుడు కొంత దాని గురించి మాట్లాడడం జరిగిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం వెనుకపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మరి 2024 సంవత్సరంలో మరి ఒకటి మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ చేయడం జరిగింది వారి అధ్యక్షతన. దాంట్లో వాళ్ళు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అధ్యయనం చేసినారు. మరి దీనివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి అనే విషయం గురించి చేసినప్పుడు మరి 18,000 పేజెస్ అంత కంటెంట్ మ్యాటర్ వాటి గురించి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. పత్రాలు నివేదిక సమర్పించారు. మరి దాని ప్రకారంగా చూస్తే వాళ్ళు ఇచ్చిన నివేదికలో చూస్తే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక జరిగితే దీనివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే జీడిపి అని ఏదైతే అంటామో అది 1.5% పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా 4 లాభాలు చేకూరుతాయి మనకి. ఏదైతే ఒక దేశం ఒక ఎన్నిక అనేది కనుక మనం తీసుకుంటే, మొదట ఏంటంటే మనకి తెలుసు మన దేశ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారు చేయడంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు మేడికల అంజయ్య 2 రోజులు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు భద్రపరచుకోవడానికి పేపర్ ఫైళ్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్స్ వాడతామని తెలిపారు. శిక్షణ అందించిన ఉపాధ్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయే పేపర్ బ్యాగులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని, వీటి తయారీకి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చున్నారు. ప్లాస్టిక్ వల్ల మన దేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా త్వరగా మట్టిలో కలిసిపోయే పేపర్ బ్యాగులు, జూట్ బట్ట సంచులని విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ అందించిన ఉపాధ్యాయుడు అంజయ్యను ప్రధానోపాధ్యాయులతో పాటుగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, రాజు, ఉపాధ్యాయులు జావేద్, మహేష్, శ్రీనివాస్, పద్మ, నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఫైల్లో పేపర్ పెడతాం కాబట్టి ఇక్కడ అంటించొద్దు, ఈ చివరికి అంటించాలి. ఇది మాకు ఒక ఫోల్డర్ లెక్క అవుతుంది. ఓకేనా? పోకుండా ఉండడానికి గట్టిగా అవుతుంది. అంటే మనం థిక్ పేపర్ తీసుకుంటాం, సన్నటి పేపర్ తీసుకుంటాం కాబట్టి ఇది చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపల ఈ గమ్ పూసి దీనికి అంటేస్తే ఈ 2 పేపర్లు అంటుకొని గట్టిగా అవుతుంది. అయిన తర్వాత నేను ఏం చేయాలి, ఒక దాదాపు 2 ఇంచుల మందము తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే ఈ విధంగా ఓకేనా? ఎర్ర వచ్చినట్టునా
మధ్యలో ఎర్ర వస్తాయి ప్రెస్ చేయాలి వీడియో చేస్తాం బాక్స్ లెక్క రావాలి రౌండ్ ఉండదు స్క్వేర్ వచ్చింది ఓకే రికార్డ్ అవుతుంది ఓకే ఓకే చూడండి ఇట్లా వచ్చింది కదా ఇట్లా వచ్చింది కదా దీన్ని ఈ చివర ఎక్కువ మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇటువైపు ఫోల్డ్ చేయాలి ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ అంటించాలి ఇక్కడ అంటిస్తే ఈ విధంగా వస్తుంది ఓకేనా కొంచెం స్ట్రైట్గా స్టార్ట్ చూసుకోవాలి రైట్ ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే రెండో వైపు ఓకే దీన్ని ఈ విధంగా మళ్ళీ ఒక 2 ఇంచుల మందం ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇది ఈ విధంగా అంటియాలి పూర్తిగా అంటించాలి ఇక్కడ ఇది అంటించేసి ఈ విధంగా ఓకేనా ఈ మూసేసిన తర్వాత మనకు అంటించిన తర్వాత ఇక్కడ ఈ విధంగా లోపల కానీ పని ఉంటే వస్తుంది అది ఫోటోలు కూడా వేయండి రైట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి INT న్యూస్.